జాగ్రత్త. కృష్ణరాజు, అన్నపూర్ణ, వెళ్ళొస్తాను. అట్లనే పెద్దమ్మా. రే మనవలు, జాగ్రత్త. అర్జున్, నీకు చక్కటమ్మాయి దొరికిందిరా. పద్ధతులు, మాట తీరు అన్నీ బాగున్నాయి. అందమైన అమ్మాయిలు చాలా మందికి దొరుకుతారు. అందము అణుకువ ఉన్న అమ్మాయిలు కొంతమందికే దొరుకుతారు. నీ అదృష్టం ఈ అమ్మాయి దొరికింది. బాగా చూసుకో. వెళ్ళొస్తానమ్మాయి. మంచిదమ్మా, ఆరోగ్యం జాగ్రత్త. ఇంతమంది అభిమానం ఉంటే నా ఆరోగ్యానికి ఏమవుతుంది? వస్తాను. అమ్మాయి, ఒకసారి ఇలా రామ్మా. నువ్వు కాదు, విజయశాంతిని. అమ్మా దుర్గా, ఈ ఇంటి బిడ్డగా నువ్వు పెట్టే చివరి దీపం ఇది. మళ్ళీ మళ్ళీ నువ్వు వస్తావు కానీ చుట్టపు చూపుగా వస్తావే కాని ఈ ఇంటి బిడ్డగా కాదు. అమ్మా, అక్కని నవ్వుతూ పంపించాలి కానీ ఇప్పుడు ఈ మాటలన్నీ అంటే తను బాధపడదా? ఏ ఆడపిల్లైనా సరే పెళ్లి కానంత వరకే పుట్టింటి బిడ్డ. పెళ్ళయిన తర్వాత ఒకసారి అత్తింట్లో అడుగు పెట్టిన తర్వాత పుట్టింట్లో వాళ్ళు కూడా బంధువులే. అందుకే పండక్కో ఏ పబ్బానికో వచ్చి అలా వచ్చి ఎలా వెళ్ళిపోతుంది. అలా ఏం కాదమ్మా, నేను వస్తాను. మిమ్మల్ని చూడకుండా నేను మాత్రం ఎలా ఉంటాను? రాకూడదే, రావాలని కూడా కోరుకోకూడదు. ఆడపిల్లని అత్తారింటికి పంపించిన తర్వాత నువ్వు వెంటనే రాకూడదు అని చెప్పేది కూతురు మీద ప్రేమ లేక కాదు దుర్గా. మెట్టినింట్లో అడుగు పెట్టాక ఆ వాతావరణానికి తను అలవాటు పడాలి. వాళ్లలో తను కూడా ఒకదానిలా కలిసిపోవాలి. వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవాలి. తనని ఆ ఇంటి బిడ్డగా తను మలుచుకోవాలి. అక్క రాకుండా ఎలా ఉంటుందమ్మా? అక్కను చూడకుండా మనం మాత్రం ఉండగలమా? అవునమ్మా, నువ్వు అలా అంటే అక్క రావాలనుకున్నా కూడా రాదు. కానీ ఆడపిల్లగా పుట్టాక ఏ ఆడపిల్లకైనా ఇది తప్పదమ్మా. ఈరోజు దుర్గా, రేపు ఇదిగో ఇది, ఎల్లుండి నువ్వు. సర్లే అక్క, నువ్వు రాకపోతే మేమొచ్చి నిన్ను చూసుకుంటాం. అలా ఏం బాధపడొద్దు. అయినా నీకు తోడుగా నేను ఈ రోజు వరకు నా వాళ్లకు దూరంగా నేను ఎప్పుడు బ్రతకలేదు. మొదటిసారిగా నా ఇల్లు దాటి మరో ఇంటికి వెళ్తున్నాను. అక్కడ నేను ఎలా ఉన్నా పర్వాలేదు. ఇక్కడ నా వాళ్లకు మాత్రం ఏ కష్టం రాకుండా ఉన్నంతలో వాళ్ళు సంతోషంగా ఉండేలా చూడు. అన్నయ్యని కార్తిక్ని చంపిన వాడి మీద ఉన్న కక్షతో ఈ పెళ్ళనేది నాకు నేను విధించుకున్న శిక్ష. వాడిని శిక్షించడానికి నాకెంతకంటే దారి దొరకలేదు. నా వల్ల నా వాళ్ళు బాధపడకూడదు. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, కానీ మళ్ళీ ఇంకెప్పుడు నా వాళ్ళకి ఏ కష్టం రాకూడదు. నువ్వే దగ్గరుండి నా కుటుంబాన్ని చూసుకో తండ్రి.
అన్నయ్య, నువ్వు కోరుకున్నట్టే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నాను. కానీ ఇష్టమైన వాడితో ఇష్టంగా వెళ్ళడం లేదు. పగ్గతో పంతంతో వెళ్తున్నాను. నీ చావుకి కార్తీక్ చావుకి కారణమైన వాడి అంతు చూడ్డానికి వెళ్తున్నాను. మిమ్మల్ని దూరం చేసి మమ్మల్ని బాధ పెట్టినందుకు వాడికి ఇంతకింత నరకం అనుభవించేలా చేస్తాను. మీ ఇద్దరు ఆత్మలకి శాంతి కలిగేలా చేస్తాను. నేనే లక్ష్యంతో వెళ్తున్నానో ఆ లక్ష్యం తీరేలా నన్ను ఆశీర్వదించనయ్యా. వెళ్ళొస్తాను. సంతోషంగా వెళ్ళిరా. మెట్టినింటికి వెళ్ళాక పుట్టింటి గౌరవం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఆ ఇల్లు ఇంకా బాగుండాలి. ఏమీ లేకపోయినా మంచి మనసుతో నిన్ను కోడల్ని చేసుకున్న కృష్ణరాజు గారి గౌరవం ఎక్కడా తగ్గకూడదు. ఈ రోజు నుండి ఆ ఇల్లే నీ ఇల్లు అనుకొని వాళ్ళందరినీ కూడా నువ్వే బాగా చూసుకో. ఉం? నువ్వు నీ భర్తతో అక్కడ సంతోషంగా ఉండు. మాకది చాలు.